రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్రొవ్వొత్తుల స్మారకోత్సవ ర్యాలీ జరిగింది. అంతర్జాతీయ ఎయిడ్స్ క్రొవ్వొత్తుల స్మారకోత్సవం సందర్భంగా రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ అలాగే బాధితులకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యూజే కిరణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్ఐవితో జీవిస్తున్న వారిని గౌరవిస్తూ అండగా నిలుద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు, అఖిలపక్షం కమిటీ కన్వీనర్ దేశిరెడ్డి బలరాం నాయుడు, ఏఆర్టీ సిబ్బంది, ఐసీటీసీ సిబ్బంది, పీపీటీసీ సిబ్బంది, డిఎస్ఆర్సి, సిఎస్సి, సిఎస్సి 2.0, నారీ సాక్ష్యం, సిఎఫ్ఐ, యుఈటిఎస్, చేంజెస్, విహెచ్ఎస్ తదితర ఎన్జిఓలు పాల్గొన్నారు. సో అందరి బట్టి చాలా సంతోషం. మరి వారు ముందుగా శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా మన రాజమండ్రిలో ఏఆర్టీ సెంటర్ నందు డాక్టర్ కిరణ్ గారి నేతృత్వంలో చక్కటి కార్యక్రమాన్ని నెరవేర్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెబుతూ గత 25 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఫస్ట్ రెస్పాండెంట్గా ఉండే పిఎంపీ ఆర్ఎంపీలకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నానండి. మేము ప్రతి గ్రామంలో కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే మేమే ఎక్కువగా ఈ హెచ్ఐవికి సంబంధించిన వ్యాధులను గుర్తించి ఎక్కువ ఈ ఏఆర్టీ సెంటర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఏఆర్టీ సెంటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పంపించి ఎంతో మందిని బాగు చేసుకుని ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే హెచ్ఐవి అనేటప్పటికి చాలామంది మిత్రుల్ని ఆత్మీయులను కోల్పోయాం. ఇవాళ ఏఆర్టీ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరణాలు చాలా తగ్గినాయి. దాంతోపాటు ఈ ఎన్జిఓస్ చాలామంది చక్కటి పౌష్టికాహారం అందజేసి వాళ్ళకి ముఖ్యంగా కౌన్సిల్ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి బలాన్ని వాళ్ళ దృఢంగా ఉండేలాగా వాళ్ళకి ఒక శక్తిని ఇచ్చే ఎన్జిఓస్కి అభినందనలు తెలియజేసుకుంటూ ఏఆర్టీ సెంటర్ ద్వారా చాలా కాలం నుంచి డాక్టర్ కిరణ్ గారిని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు CD4 కౌంట్ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ CD4 కౌంట్ మేము చూసిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ వచ్చి ఏఆర్టీ సెంటర్ నుంచి మందులు తీసుకొచ్చినా వాళ్ళకి ఏ చిన్న రుగ్మతలు వచ్చినా వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు మేమే చూడగలం ఫస్ట్ రెస్పాండెంట్గా మేము చూసేటప్పటికి చాలా చాలా తేడా కనిపిస్తుంది. అసలు వీళ్ళు హెచ్ఐవి పేషెంటా ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఏఆర్టీ సెంటర్. ఇందులో వాడే మందులు వీటిలన్నింటిలో కూడా ఇస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ పౌష్టికాహారం అందజేస్తూ మనందరం కూడా వాళ్ళకి బాగు కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ హెచ్ఐవి కారణంగా మరణించిన వాళ్ళందరూ కూడా మనం ఇవాళ ఈ స్మారకోత్సవం సందర్భంగా సంతాపం తెలియజేసుకుంటూ ఈ మా పిఎంపీ అసోసియేషన్ తరఫున అలాగే రెడ్ క్రాస్ అనేది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ ఏమన్నా ముందుకు వచ్చేది రెడ్ క్రాస్ ద్వారా కూడా మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానికి కూడా మీ అంత సహకారం మేము అందజేస్తాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. 1982లో ఇది గుర్తించడం జరిగింది. 84 నుంచి దాదాపు 42 సంవత్సరాలుగా మరి ఎయిడ్స్ అనే వ్యాధిని అంత ముందు కూడా ఉండొచ్చు, కానీ దానికి పేరు పెట్టడం జరిగింది. దానివల్ల ఇవాళ దాదాపు 45 సంవత్సరాలు ఇవాళ దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ వ్యాధిని అంతమొదించడంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఈ రాజమహేంద్ర నగరానికి ఇవాళ మన సిబ్బంది శేఖర్ గారు కానివ్వండి, కిరణ్ గారు కానివ్వండి, ఏఆర్టీ సిబ్బంది, మిగతా మిత్రులు, మా సోదరిమణులు అందరూ కూడా ఎంతో ధైర్య సాహసాలు చేసి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే ఎయిడ్స్ అనేటప్పటికీ అమ్మ బాబాయ్ ప్రాణాంతకం అనే ఉద్దేశంలో ఉన్న మా సోదరులు కానీ సోదరిమణులు కానీ అన్నదమ్ములు అందరూ కూడా ప్రాణాన్ని తెగించి వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతో ప్రేమతో వాళ్ళు ఆస్వాదించి వాళ్ళకి మంచి ఫుడ్ కూడా అందజేసి ఎప్పటికప్పటికి ఏదైనా మందులు అవసరమైతే డాక్టర్ గారికి చెప్పడం, డాక్టర్ గారికి మందులు ఉన్నాయంటే ఆయన పాపం వద్దనకుండా తీసుకొని అవి అందించడం, అలాగా చాలా కార్యక్రమాలు మాతో కూడా చేయించినటువంటి కిరణ్ గారు, అలాగే శేఖర్ గారు, గిరిబాబు గారు, మిగతా సిబ్బంది అందరూ, శ్యామ్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ అమరులైన మన ఎయిడ్స్ సోదరులందరికీ కూడా